యాక్చువల్లీ ఫ్యూయల్ టెస్ట్ కూడా చేస్తున్నా, నా కార్ది మైలేజ్ ఎంత ఎగ్జాక్ట్లీ ఎంత ఇస్తుందని చెప్పి. సో చూడండి, ఇవన్నీ ఇట్లా చేస్తాను అనమాట ఫిల్మింగ్. నేను అన్ని లైట్స్ ఇట్లా ఆన్ చేసి ఇదంతా 8.5 కిలోమీటర్స్ వచ్చినాం మనము. తులసినార్ తాటి ముందుకు వచ్చినాం యాక్చువల్లీ ముస్రాంబాద్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. యాక్చువల్లీ నేను ఇప్పుడే వీడియో ఫిల్మింగ్ కంప్లీట్ చేసిన అనమాట, రిలేటెడ్ టు మై డిజిటల్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా కదా రేపు. సో దానికోసము ఫైనల్ వీడియో ఫిల్మ్ చేసిన అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, లైక్ మొత్తం నా రూమ్ అంతా. సో చూడండి, ఇవన్నీ ఇట్లా చేస్తాను అనమాట ఫిల్మింగ్. నేను అన్ని లైట్స్ ఇట్లా ఆన్ చేసి ఇదంతా ఏం లేదు, జర క్వాలిటీ మంచిగా వస్తుంది. మంచిగా లైటింగ్ అంటే ఇప్పుడు వీడియో తీయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? లైటింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండే మెయిన్ ఫ్యాక్టర్స్. ఇవి రెండు బాగున్నాయంటే మీ వీడియో డెఫినెట్లీ బాగుంటుంది. పెద్దవేగా ఒక స్క్రిప్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నా అండ్ ఇది ప్రిపేర్ చేసి మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి. ఇంకా అట్నే బయటికి పోయి ఇప్పుడు ఈరోజు మన కార్కి ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోవాలి. దానికోసం నేను బయటకు వెళ్ళాలి. అంత లోపల కాసేపైనా వెళ్తాను. 1 అవర్ లోపల ఎడిటింగ్ కంప్లీట్ చేసి వెళ్ళినాం అనుకోండి, నాకు ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఫనల్ కూడా నేను బిల్డ్ చేసేసిన, ఆల్మోస్ట్ అయిపోయింది. ఫనల్ కూడా చూపిస్తాను మీకు. సో ఇదే అనమాట ఫనల్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం కొన్ని ఫిక్చర్స్ ఉన్నాయి, అవి చేయాలి. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. బికాస్ ఈ ప్రోగ్రామ్, నా డిజిటల్ ప్రోడక్ట్ రేపు నేను శ్రీశైలంలో లాంచ్ చేస్తాను. ఇంతకుముందు కూడా నేను నా డ్రీమ్ రెస్టారెంట్ 2.0 లాంచ్ చేసినప్పుడు కర్మంగా టెంపుల్లో లాంచ్ చేసిన, అప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అంటే చాలా మంచి మనీ కూడా ఎర్న్ చేసిన ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన తర్వాత. ఇప్పుడు డైరెక్ట్ శ్రీశైలం పోతున్నా. బికాస్ ఇది చాలా స్పెషల్ ప్రోగ్రాము. ఇది నో మ్యాటర్ మీరు హౌస్ వైఫ్ అయినా, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా, లోకల్ స్టూడెంట్స్ అయినా, మీరు 9 to 5 ఎంప్లాయ్ అయినా, ఎవరైనా సరే ఇది మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ మీరు తీసుకున్న నెక్స్ట్ 3 days నుంచి మీరు ఆన్లైన్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. పక్కా, అది నో డౌట్. మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే మీరు కంపల్సరీ మనీ ఎర్న్ చేస్తారు ఆన్లైన్లో. నాకు లిటరల్లీ చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఓకే, లెట్ మీ ఫినిష్ మై వర్క్. ఆల్రైట్ గైస్, ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నా. వచ్చి ఫాస్ట్ ట్యాగ్ తీసేసుకున్నా. దీన్ని యాక్టివేట్ చేయాలంటే అంటే కార్ది ఫ్రంట్ ఫోటో, సైడ్ ఫోటో, ఇంకా నా ఇన్సూరెన్స్, లైసెన్స్, బండి ఆర్సీ ఇవన్నీ పెట్టమని చెప్పారు. సో అన్నీ పెట్టేస్తే వాళ్ళు మనకు ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ చేస్తారేమో. ప్రజెంట్ ఇప్పుడు ఎల్బీ నగర్ బ్రిడ్జ్ మీద ఉన్నా. నేను ఇంటికి వెళ్తున్నా. ఒక ఫ్రెండ్ని కలిసి వెళ్ళిపోతాను అన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ ఫ్యూయల్ టెస్ట్ కూడా చేస్తున్నా, నా కార్ది మైలేజ్ ఎగ్జాక్ట్లీ ఎంత ఇస్తుందని చెప్పి. చూద్దాం ఎంత ఇస్తుందో. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆడ ఫ్యూయల్ మొత్తం అంటే నా దగ్గర 2 liters ఫ్యూయల్ బాటిల్ ఉండే. సో అది ఫుల్గా నింపిన. అంటే ఐ మీన్ మొత్తం ఫ్యూయల్ అయిపోయేదాకా ఆగిన తర్వాత ఇప్పటిదాకానే అది పోసిన. ఏమారని కడుతున్నారు పోతున్నా. అది ఫ్యూయల్ పోసిన ఫుల్గా 2 liters 0 చేసిన. ఏబీ ఉంటుంది కదా, బీది 0 చేసిన. చూడాలి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. మనది ఆల్టో K10 కార్. అండ్ ఈ కార్ నేను ఎప్పుడు తీసుకున్నా ఏంటో మీకు డీటెయిల్స్ కూడా నేను సూన్ చెప్తా. యాక్చువల్లీ నేను వీడియో ఏం తీయలేదు, బట్ సూన్ తీస్తా. ఎప్పుడు ట్రాఫికే ఉంటుంది. ట్రాఫిక్ చూడు ఎట్లా వస్తుండో అసలు. ఇడియట్స్. సో ఒకసారి మీరు చూడండి, ఫ్యూయల్ టెస్ట్ చేస్తున్నాయి కదా, ఎంత రీడింగ్ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఐ హోప్ మీకు అనిపిస్తుంది అనుకుంటా. 4 kilometers వచ్చినాయి ఇప్పటిదాకా. చూడాలి ఇప్పుడు ఎంత దూరం మనకు 2 kilometers అంటే 2 liters ఫ్యూయల్ వస్తుందో. లెటస్ చెక్. రేపు ఎలాగో శ్రీశైలం పోతున్నాము. రేపు ఇంకా పక్క క్లారిటీ వస్తుంది. అంటే హైవే మీద పోతాం కదా, ఇప్పుడు ఇక్కడ ఆగి పోవాల్సి వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ లోపలైనా సరే కానీ ఇంత ట్రాఫిక్. యాక్చువల్లీ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఇంత ట్రాఫిక్ ఉంటుంది కదా. చీకటి కూడా అయిపోయింది. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 6:45 అవుతుంది టైం. ఇక్కడ దిల్షునగర్లో 8.5 kilometers వచ్చినాం మనము. దిల్షునగర్ తాటి ముందుకు వచ్చినాం యాక్చువల్లీ ముస్రాంబాద్ దగ్గర. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న పెద్ద ట్విస్ట్ అయిన ఉండే. నేను మైలేజ్ చెక్ చేసిన కదా, అంటే 20.4 kilometers వచ్చింది మైలేజ్ 2 liters ఫ్యూయల్కి. నాకు చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఒక 15-30 kilometers వస్తుంది అనుకున్నాను నేను, కాకపోతే అంతే వచ్చింది, ఎక్కువ రాలేదు. అంటే నేను ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ అంత ఫ్రీ ఏం లేదు రోడ్. ఆబ్వియస్లీ అది ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంది. దిల్షునగర్లో చాలా ఎక్కువ ఉండే ట్రాఫిక్. మళ్ళీ
ఆ కొత్తపేట దగ్గర కొంచెం ఆగిన, దిల్సుఖ్నగర్లో ఆగిన, ముస్రాబాద్ దగ్గర ఉండే ట్రాఫిక్, మలక్పేటలో ఉండే, సైదాబాద్లో ఉండే, ప్లస్ ఏసీ ఆన్ చేసుకున్నాం కార్లో. సో అట్లయినా సరే ఒక 14-15 అని వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. యావరేజ్గా 10 చేంజ్ సంథింగ్ వచ్చినట్టుంది. కానీ అది ఎగ్జాక్ట్లీ మనం చెక్ చేసినట్టు కాదు. నేను రేపు శ్రీశైలం వెళ్తాం కదా రేపు మనము. సో రేపు ఎగ్జాక్ట్లీ అసలు ఎంత మైలేజ్ వస్తుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. అంటే హైవే మీద పోతాం కదా, శ్రీశైలం హైవే ప్లేన్గా ఉంటుంది, చాలా రోడ్స్ కూడా చాలా స్ట్రైట్ ఉంటాయి. చూద్దాం రేపు ఎంత వస్తుందో మైలేజ్. ఇప్పుడు మాత్రం టైం వచ్చేసి నైట్ 11:58 అవుతుంది. ఏంది ఇప్పటిదాకా నువ్వేం చేసినావు అంటే, ఇప్పటిదాకా నేను ఏం చేసిన అంటే ఐపీఎల్ చూసిన. ఓకే, ఆర్సీబీ మ్యాచ్ ఉంది కాబట్టి చూసిన. బట్ ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటే ఎడిటింగ్ ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ఎడిటింగ్ చేసి అలాగే ఈ వ్లాగ్ ఎడిట్ చేసి నేను పడుకుంటా. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. బాయ్, సీ ఇన్ టుమారోస్ వ్లాగ్. టేక్ కేర్. టైం వచ్చేసి మీరు చూడండి, సండే అరౌండ్ 12:40 సంథింగ్ అయిపోయింది. నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను, మన ఫిల్మింగ్ అయిపోయింది, ఎడిట్ చేస్తున్నా. సో వర్క్ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ల్యాబ్స్ ఇది. ఓకే, రేపు వెళ్తాను.